రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, మణిపూర్లో కుకీలకు మైతేయులకి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. కొంత మామూలు పరిస్థితులు వస్తున్నాయి. ఇరు పక్షాలతో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏజెంట్స్, వివిధ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. మొత్తానికి పరిస్థితిని మామూలు పరిస్థితికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని భావిస్తున్నటువంటి సమయంలోనే అనూహ్యమైనటువంటి మరొక పరిణామం సంభవించింది. అదేంటంటే, ఉగ్రవాదులు, ముఖ్యంగా కుకీ ఉగ్రవాదులు మైతేయి జనాభా ఉన్నటువంటి చోట్ల డ్రోన్లను ఉపయోగించి రాకెట్ ప్రొపెల్డ్ బాంబ్స్ని ప్రయోగించారు. కౌట్రుక్ అని ఒక గ్రామం ఉంది. మైతేయి ప్రజలు ఎక్కువగా నివసించే గ్రామం. ఇది ఇంఫాల్కి నార్త్ వెస్ట్లో ఉంటుంది. దాదాపు ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కౌట్రుక్ గ్రామంలో 5 గంటల పాటు డ్రోన్ దాడులు జరిగినాయి. డ్రోన్ బాంబులను, ప్రిసిషన్ బాంబులను డ్రాప్ చేస్తే ఇళ్ళ కప్పులన్నీ ఎగిరిపోయినాయి. తర్వాత భవనానికి కన్నాలు పడినాయి. బాంబు పడ్డటువంటి చోట క్రేటర్స్ అయినాయి. ఒక మహిళ, 31 సంవత్సరాల సురబాల అనే మహిళ చనిపోయింది. ఆమె కూతురు గాయపడింది. మరొక 10 మంది గాయపడ్డారు. మొత్తం మీద చాలా ఇళ్లను తగలబెట్టడం కూడా జరిగింది. అంటే పరిస్థితి కొద్దిగా మామూలు స్థితికి వస్తోంది అని భావిస్తున్న సమయంలో ఇది జరగడం కొంత ఆందోళనకరం. రెండవది, డ్రోన్లను ఉపయోగించడం. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ఉగ్రవాద సంస్థ కూడా డ్రోన్లను ఉపయోగించలేదు. ఉగ్రవాద సంస్థకి వ్యతిరేకంగా డ్రోన్లను ఉపయోగించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఉగ్రవాదులు డ్రోన్లను ఉపయోగించడం అనేది ఇది మణిపూర్లో మొట్టమొదటిసారి జరిగింది. దీనికి ప్రతిగా మైతేయి ఉగ్రవాద సంస్థలు కూడాను, నిజానికి మైతేయిలలో కూడాను ఒక 20-25 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడాను వేరియస్ ప్రభుత్వంతో శాంతి ఒప్పందాలు చేసుకుని ఉన్నాయి. అయితే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఇప్పటికీ. అదేవిధంగా కుకీలకు సంబంధించి కూడాను ఒక 10-12 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఉగ్రవాద సంస్థలు పోటాపోటీగా డ్రోన్లను ఉపయోగించేటటువంటి ప్రమాదం ఉంది. ఇదే కనుక జరిగినట్లయితే ఈ డ్రోన్లు, ఆ బాంబులు ఏవైతే వాళ్ళు ప్రయోగించారో వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక దర్యాప్తులో కుకీ ఆర్మీ, జోగం అంటే బర్మాలో ఉన్నటువంటి కుకీలు, మణిపూర్లో ఉన్న కుకీలు కలిసి ఒక కుకీ ల్యాండ్ని ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ ఉంది. దాన్ని జోగం అంటారు కుకీ భాషలో. ఈ జోగం మార్కులు ఉన్నాయి. కాబట్టి ఇది కొంత ఆందోళన కలిగించే పరిణామం. దీనికి ప్రతిగా మైతేయులు కూడా బాంబులను, డ్రోన్లను ఉపయోగిస్తే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటికే 2-3 మైతేయి ఉగ్రవాదులు డ్రోన్ యొక్క స్పేర్ పార్ట్స్ని తీసుకుని వస్తుండగా గువాహటిలో, సిల్చర్లో అరెస్ట్ అయ్యారు. అంటే రానున్న రోజుల్లో ఈ 2 సంస్థలు, మైతేయులు, కుకీలు, వాళ్ళ వెంట ఉన్నటువంటి 2 వైపులా ఉన్నటువంటి అతివాద గ్రూప్స్ డ్రోన్స్ని ఉపయోగించినా మనము ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ కౌట్రుక్ మీద దాడి జరిగినటువంటి, కౌట్రుక్ గ్రామం మీద దాడి జరిగింది మొట్టమొదట సెప్టెంబర్ 1వ తారీఖున. సెప్టెంబర్ 2వ తారీఖున అస్సాములో మణిపూర్లో ఉన్నటువంటి భద్రతా దళాల బ్యారక్స్ మీద దాడి జరిగింది. నేరుగా భద్రతా దళాల మీద దాడి జరిగింది. ఇది దేశం మీద దాడిగా మనము పరిగణించవచ్చును. ఇది దేశ భద్రతకి పెద్ద ముప్పు. ఎందుకంటే భద్రతా దళాల మీద దాడి జరిగింది. సో మొత్తం మీద రానున్న రోజుల్లో నార్త్ ఈస్ట్లో డ్రోన్ వార్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకటి. రెండవది, వీళ్ళకి డ్రోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, డ్రోన్లను ఆపరేట్ చేసేటటువంటి ట్రైనింగ్ ఎక్కడ లభిస్తోంది, చైనా కానీ అమెరికా కానీ ప్రయత్నం చేసి వీళ్ళకు నేర్పిస్తున్నాయా? ఇవన్నీ కూడాను ఇప్పటి వరకు జవాబు లభించనటువంటి ప్రశ్నలు. ఇదే గనక రానున్న రోజుల్లో మణిపూర్లో, మిజోరాంలో, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో గనక విస్తరించినట్లయితే అస్సాం లాంటి ప్రాంతంలో ఇది చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళవచ్చు. కాబట్టి ఈ డ్రోన్లను రంగంలోకి దింపి దాడి చేయటం అనేది ఒక కొత్త డెవలప్మెంట్.
ఇది చాలా దూరం నుంచే ఆపరేట్ చేయవచ్చును. అసలు సీన్ ఆఫ్ యాక్షన్లో మనం ఉండకుండానే దూరం నుంచి డ్రోన్స్ను ఆపరేట్ చేసి దాడులు చేయటం అనేది మణిపూర్లో ప్రారంభమైంది. రేపు అన్ని ఉగ్రవాద సంస్థలది ఖలిస్తానీలు కావచ్చును, కశ్మీర్ కావచ్చును, మిగతా ప్రాంతాల్లో కూడా డ్రోన్లను వాడేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒకరి దగ్గర నుంచి ఉగ్రవాద సంస్థలు ఒకరి ఎక్స్పీరియన్స్ నుంచి మిగతా వాళ్ళందరూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక చోట సక్సెస్ఫుల్ అయినటువంటి విజయవంతమైనటువంటి మోడల్ను రెండవ చోట కూడాను వాళ్ళు ప్రయోగించేటటువంటి వీలుంటుంది. నిజంగా ఆ రకంగా వాళ్ళు కూడాను చేయటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి డ్రోన్ వార్ఫేర్ అనేది డ్రోన్లను ఉపయోగించి ఉగ్రవాద కార్యకలాపాలకి పాల్పడటం అనేది ఇది ఒక ఆందోళన కలిగించేటటువంటి విషయం. ముఖ్యంగా కుకీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంతకాలము క్రైస్తవులపైన దాడి జరుగుతోంది, క్రైస్తవులపైన మైతేయులు దాడి చేస్తున్నారు, ఇది హిందూ క్రిస్టియన్ ఈ రకంగా వీళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులను బట్టి చూస్తే ఈ దాడులన్నీ కూడాను కుకీ సంస్థలు చేస్తున్నాయి. కుకీ సంస్థలు ఒకవైపు క్రైస్తవులం కాబట్టి మా మీద దాడి జరుగుతుందని చెబుతూనే మరొక వైపు మైతేయుల మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ ఇన్నాళ్ళు కుకీలను వెనకేసుకొచ్చినటువంటి రాజకీయ పార్టీలు కానీ కుకీలను మాత్రమే కలిసి మైతేయులను కలవకుండా బయటకు వెళ్ళి ఢిల్లీలో, కేరళలో, మిగతా ప్రాంతాల్లో ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కుకీల ఈ దాడుల విషయంలో స్పష్టీకరణను ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇన్నాళ్ళు వాళ్ళని వెనకేసుకుంటూ వచ్చారు. ఈరోజు కుకీలు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి విధ్వంసం సృష్టిస్తున్నారు. భద్రతా దళాల మీద కూడా దాడి చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళను కుకీలను సమర్థిస్తూ వస్తున్నటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడాను ఈ సంజాయిషీ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా ఈ రకమైనటువంటి దాడులు గనక పెరిగినట్లయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీన్ని గనక అడాప్ట్ చేసుకున్నట్టయితే స్వీకరించి అన్ని ఉగ్రవాద సంస్థలు వాడటం మొదలుపెట్టినట్లయితే రానున్న రోజుల్లో ఉగ్రవాద వ్యతిరేక పోరాటం ఏదైతే ఉందో అది మరింత కఠినతరం అవుతుంది. ముఖ్యంగా జెహాదీ శక్తులు డ్రోన్లను ఉపయోగించవచ్చును. జమ్మూలో కావచ్చును, పంజాబ్లో కావచ్చును. ఇప్పటికే జెహాదీ శక్తులు పాకిస్తాన్ నుంచి డ్రోన్లను ప్రయోగించారు. జమ్మూలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మీద కూడాను డ్రోన్ తిరగడం జరిగింది. డ్రోన్ 2-3 సార్లు సర్వేలెన్స్ చేసింది. ఆ తర్వాత ఈ రకంగా సర్వేలెన్స్ చేసిన వాళ్ళని పట్టుకోవడం ఇదంతా జరిగింది. కానీ మొత్తం మీద రానున్న రోజుల్లో జిహాదీ శక్తులు కూడాను ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తే ఉగ్రవాద వ్యతిరేక పోరాటము చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.